అది రహస్యం అంటే. రహస్యముగా ఎవరికి చెప్పకుండా మరియను వదిలేస్తే ఎప్పుడొకప్పుడు బహిరంగం అవుతుంది. మరియను రాళ్ళతో పట్టే అవకాశం వస్తూ ఉంటుంది. ఆ అవకాశం వేరే గ్రామ వ్యక్తులకు యోసేపు ఇవ్వాలనుకోలేదు. ఎందుకంటే యోసేపు మరియను నమ్మాడు. యోసేపు మరియను రహస్యముగా తన భార్యగా చేసుకోవాలనుకున్నాడు. అందుకే యోసేపు నీతిమంతుడు అని బైబిల్ చెప్తూ ఉంది. ఈనాడు నవీను శైలజ గారి వివాహమాడుతూ ఉన్నారు. మానవ ప్రకారంగా ఎన్నో అవమానాలు ఇంటి పక్కవారు కావచ్చు, ఇంటి ఎదురుగా కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, అనేక చెడు వార్తలు నవీన్ అందజేయచ్చు. కానీ యోసేపు మరియ తల్లిని నమ్మిన విధంగా రహస్యముగా తనతో ఉండడానికి ఏ విధంగా చేయించుకున్నాడో మానవ మాటలు లెక్క చేయకుండా, మానవుని మాటలు లెక్క చేయకుండా ఇది దేవుని ఏర్పాటు, దేవుని ప్రార్థనలో ఎల్లప్పుడూ ఉంటూ, దేవుని చిత్తంలో ఉంటూ యోసేపు ఎలాగైతే అవమానం లేకుండా, అనుమానం లేకుండా తన జీవితంలో తనను ఏ విధంగా ఎన్నుకోవాలని సిద్ధపాటు పడ్డారో దేవుడు ఈనాడు నవీనికి ఆ నీతివంతమైన శక్తి ఇవ్వాలని దేవుని ఎల్లప్పుడూ మనం ప్రార్థించగలగాలి. రెండవదిగా యోసేపు ఆవేశపడే వ్యక్తి కాదు. మరియమ్మ గర్భం ధరించింది అనగానే యోసేపు డ్యాన్స్ చేసేది. యోసేపు రోడ్డు ఎక్కేసి నా మరియ గర్భం ధరించింది, మీరు న్యాయం తీర్చండి కాదు అని రోడ్డున పడి మార్కెట్కి వెళ్ళి సంఘంలోకి వెళ్ళి దూకేయడానికి సిద్ధపడ్డారు. అందులో భర్త అన్నాడట, 1, 2, 3 అని లెక్క పెడతాను, మన ఇద్దరు ఒకేసారి దూకేద్దాం అని అన్నారు. భర్త చెప్పిన విధంగానే భార్య అని దూకేద్దాం అన్నారు. 1, 2, 3 అంటే భార్య ఉతికేసింది, సన్సెట్ మీద పడ్డారంట. భర్త అలా నిలబడి చూస్తూ ఉన్నాడు. భార్య సన్సెట్ చూసి, ఏమంటే మనం 1, 2, 3 అనుకుని ఉద్యోగం అనుకున్నాం కదా, మీరు ఎందుకు వదలలేదు అంటే, నువ్వు దూకలేదని నేను చూస్తూ ఉన్నాను అన్నాడు. అంటే నమ్మకం కోల్పోయినా వాళ్ళు వారే, నమ్మకంతో ఉండాలైనా వాళ్ళు వారే, ప్రేమ కలిగి జీవించలేనా వీళ్ళిద్దరి వల్లే అవుతుంది, ప్రేమ కోల్పోవాలన్నా వీళ్ళిద్దరి వల్లే అవుతుంది. మూడో వ్యక్తి ఎంత ఉంటే ఆ వ్యక్తికి ఆ గొడవ అర్థం కాదు, సగం మాటలతోనే మాట్లాడుతూ ఉంటారు. ఈ విధంగా ఏ చిన్న పదాలు నోరు జారినా వారు ఏకమవడానికి ఉన్నారు. యోసేపు ఆవేశపడే వ్యక్తి కాదు. మరియమ్మ గర్భం ధరించింది అని తెలిసిన వెంటనే యోసేపు ఆవేశపడలేదు. ఈనాడు నూతన వరుడు భర్త మీద ఏ నెగిటివిటీ తెలిసిన, భార్య మీద ఏ తప్పు ఆలోచన వేరే వాళ్ళు పురుగొలుపునా మీ ఇద్దరు కూడా కలిసి మాట్లాడుకోవాలి. అంతేగాని ఇద్దరికిద్దరు నవ్వి డ్యాన్స్ చేసి శైలజ భర్త నచ్చినస్తే చూసు వాళ్ళే ఉంటారు, కానీ కలిపి వాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి యోసేపు ఆవేశపడే వ్యక్తి కాదు. యోసేపు సమస్యను పరిష్కరించే వ్యక్తి. ఆ సమస్య ఎంత పెద్దదైనప్పటికీ,
ఎవరు తీర్చలేనప్పటికీ యోసేపు తన సమస్యను పరిష్కరించగలిగాడు. యోసేపు ఇతర జీవితాల్లో జోక్యం చేసుకోలేదు, ఆవేశపడే వ్యక్తి కాదు, ప్రశాంతమైన వ్యక్తి. తనకు తానే ఆ యొక్క సమస్యకు పరిష్కారము కనుగొనగలగాలి. పరిష్కారం ఆ సమస్యకి తగ్గట్టుగా న్యాయాన్ని తెచ్చుకోగలిగాడు. ఏ విధంగా అయితే సమయం ఇచ్చాడు. సమయం తన నీరసంతో అలసిపోయి, తన భార్య కోసం ఆలోచిస్తూ అలసిపోయి నిద్రపోతూ ఉన్నాడు. అప్పుడు దేవుని దూత కలలో కనిపించి ఆ వార్త చెప్పిన వెంటనే, ఆ వార్త వినిన వెంటనే యోసేపు నిద్ర లేచాడు. నిద్ర లేవడం ఏంటి? సమస్యను పరిష్కరించడం. ఆ సమస్య అక్కడితో పోయింది. తను ఆలోచించగలిగాడు తన యొక్క జ్ఞానంతో. ఆ జ్ఞానంతో దేవుని జ్ఞానం కూడా వ్యాతమైంది. దేవుని జ్ఞానం మనతో ఉండాలంటే దేవుని యొక్క ప్రార్థన శక్తి మనలో ఉండాలి. దేవుని యొక్క సన్నిధి ఎప్పుడు వదలకూడదు. యోసేపు వడ్డంగి మరియా ఇంటి దగ్గరే ఉంటూ ఉండేది. వాళ్ళకి అనుమతి ఏమిటంటే ప్రతి ఏటా యెరూషలేముకి ప్రయాణించాలి. ఎంత క్రైస్తవులు అయినప్పటికీ వాళ్ళు యెరూషలేముకి వెళ్ళి వాళ్ళ యొక్క మొక్కుబడులు తీర్చుకోవాలి. యోసేపు వడ్రంగి తన యొక్క పనిని ముగించుకొని డబ్బులు అడిగేవాడు కాదట, ఈ నమ్మకం మీద వచ్చేసేవాడట. మనలో మన కుటుంబం కోసం ఆలోచిస్తే మరియ తల్లి ఇంటికి వచ్చినప్పుడు గుర్చేసిందట, ఏమండి మనము మన యొక్క పిల్లవాడి యొక్క మొక్కుబడులు తీర్చాలి, జెరూసలేము దేవాలయానికి వెళ్ళాలి, మీరు ఎక్కడైతే పనిచేసి డబ్బులు వదిలేశారో, ఖాతాలు పెట్టారో, డబ్బులు తెచ్చిలా ఉంటే మనం యెరూషలేము వెళ్ళగలుగుతాం అని యోసేపు గుర్తు చేసేదట. యోసేపు మన ఇంటికి వెళ్ళి ఎక్కడైతే పని చేశారో అక్కడికి డబ్బులు మొత్తం కలెక్ట్ చేసి యెరూషలేము ప్రయాణానికి వెళ్ళి మరలా తన యొక్క స్వగృహమునకు వచ్చేవారట. ఆ విధంగా ఈనాడు శైలజ గారు కూడా నవీన్ గారిని తన యొక్క పనిలో సపోర్ట్ చేయాలి. తను చేస్తున్న వృత్తిని అంగీకరించాలి. మరియ తల్లి ఏ విధంగా అయితే దేవుని దేవాలయానికి వదలకుండా గుర్తు చేసి ఏ విధంగా అయితే జెరూసలేము దేవాలయానికి తీసుకువెళ్ళిందో, అదేవిధంగా వారంలో 7 రోజుల్లో 3 రోజులు ఉంటే, ఏమండి ఆదివారం వస్తూ ఉంది, మనం దేవాలయానికి వెళ్ళాలి, దేవుని అప్పు తీర్చాలి, కృతజ్ఞతగా వెలగాలి, దేవుని యొక్క ప్రణాళిక తెలుసుకోవాలి అని మరియ తల్లి ఏ విధంగా అయితే యోసేపుకు గుర్తు చేసిందో, ఈనాడు శైలజ గారు కూడా నవీన్ గారికి గుర్తు చేసి దేవాలయానికి రావాలి. వారి యొక్క సమస్యను పరిష్కరించాలి. చిన్నప్పటి నుండి వారి యొక్క తల్లిదండ్రుల యొక్క వెలుగులో పెరిగిన నవీను తల్లిదండ్రులు ఒక ప్రవృత్తిలా శైలజ గారికి అప్పగిస్తూ ఉన్నారు. ఒక క్యాండిల్ మాత్రమే, అక్కడ వెలుగు లేదు. తల్లిదండ్రులు మంచి మార్గంలో వారి యొక్క వెలుగును మంచి మార్గంలో నడిపించగలిగారు నవీన్.